హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తూ గురువుల ఆశీస్సులు నాతో పాటు ఎప్పుడూ మీకు ఉండాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. నేను ఈ వీడియో రిలీజ్ చేసేసరికి యాక్చువల్గా సంక్రాంతి ఫెస్టివల్లో ఉండుంటారు, ఆ సంబరాల్లో ఉండుంటారు అందరూను. నా వీడియోని ఇంత ఆదరించి నా ఛానల్ ఇంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకన్నా చిన్నవాళ్ళందరూ నన్ను ఆదరించి నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క చిన్న వాళ్ళందరికీ నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అండ్ నాకన్నా పెద్దవాళ్ళందరూ నా ఛానల్ సపోర్ట్ చేసి నన్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి పెద్దవాళ్ళందరూ ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ గురువుల ఆశీస్సులు ఎప్పుడూ మనకు ఉండాలని ఆశిస్తూ వీడియో అయితే స్టార్ట్ చేసుకుందామండి. హ్యాండ్లూమ్స్ అని అనొచ్చు, శ్రీ కమల డిజైనర్స్ అనొచ్చు, వెల్కమ్ టు శ్రీ కమల డిజైనర్స్ అని అనొచ్చు, మగ్గాన్ని సపోర్ట్ చేస్తున్నాను అని అనొచ్చు, హ్యాండ్లూమ్స్ సపోర్ట్ చేస్తున్నాను అని అనొచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నానని అంటే చాలా మందికి కొంతమందికి ఇంకా 50 to 60% హ్యాండ్లూమ్స్ కాటన్స్ అనేది చిన్నాళ్ళు కాదు పెద్దాళ్లే కట్టుకోవాలనే మైండ్ సెట్ లో చాలా మంది ఉంటారండి. కానీ అది తీసేసి ఈ రోజు నేను కట్టుకున్నది చూడండి ఒక్కసారి. ప్యూర్ పొందూరు అండి. ప్యూర్ పొందూరుకి మంచి నేను డిజైనర్ గా ఇలా బ్లౌజ్ నేను ఎట్లా సెట్ చేశాను. కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కదా నా బ్లౌజెస్. ఇది యాక్చువల్ గా రెడీమేడ్ బ్లౌజ్ అండి. ఈ రెడీమేడ్ బ్లౌజ్ జస్ట్ నేను వేసుకుని చూస్తే కొంచెం టైట్ అనిపించింది, 2 స్టిచెస్ నేను తీసేసాను అంతే, ఇంకేమీ చేయక్కర్లేదండి. నా స్టిచ్డ్ బ్లౌజ్ కూడా ఎవరికైనా సరే ఆల్మోస్ట్ నేను 5'3" హైట్ ఉంటానండి. 5'3" హైట్ ఉంటే ఆల్మోస్ట్ ఇంక మీరు వేసుకోండి 5'4", 5'8" దాకా కూడా బ్లౌజ్ సెట్ అయిపోతుంది. ఇది XXL సైజ్ దాకా ఉంటాయి నా బ్లౌజెస్. చక్కగా అట్లా కుట్లు కూడా తీసుకున్నాను, వేసేసుకున్నానండి బ్లౌజ్. ఇంకా నేను ఏమీ చేయలేదు, అడ్జస్ట్ చేయలేదు, ఏం చేయలేదు. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నాది. ప్యూర్ పొందూరు అండి ఇది. చూడండి వీవ్స్ అని చెప్పుకోవాలి మనం. టాజల్స్ చూసుకున్నారా, మంచి కాటన్ బ్యూటిఫుల్ గా ఇస్తారు హ్యాండ్లూమ్స్ కి. మనం దీన్నే చక్కగా డిఫరెంట్ గా నేను ఇట్లా బ్లాక్ ప్రింట్, హ్యాండ్ బ్లాక్ ప్రింట్ తో డిఫరెంట్ గా ఇట్లా స్టైల్ గా చేంజ్ చేశాను. ఇలా డిజైనర్ బ్లౌజ్ అయితే సెట్ చేసేసుకున్నాను. చాలా ఇట్లా హ్యాండ్లూమ్స్ ని అందరూ కూడా నాతో పాటు మీరు అందరూ కూడా హ్యాండ్లూమ్స్ ని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇలా చూపిస్తున్నానండి. ఓకేనా, మనం వీడియోలో అయితే వెళ్ళిపోదాము. అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. డిజిటల్ ప్రింట్ అన్ని ఆల్ మిక్స్డ్ అండి. ఒక్కొక్కటి మీకు చూపించేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా అండి. దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ. ఇది వచ్చేసరికి మంగళగిరి అండి. మంగళగిరి పట్టుకి నేను ఇలా ప్లెయిన్ తీసుకున్న దాన్ని నేనైతే యాక్చువల్ గా ఇది ఫస్ట్ దగ్గర నుంచి ఇలా చూపిస్తున్నాను. డిజిటల్ ప్రింట్ మంచి లోటస్ పైన కింద కూడా. కింద వచ్చేసరికి బోర్డర్ ఇలా వచ్చేస్తుందండి మీకు. హాఫ్ వైట్ మిల్కీ, హాఫ్ వైట్ ఇలా గ్రీన్ కలర్ బార్డరు. 3 అంటే రెగ్యులర్ 4 inches బార్డర్ వస్తుంది. పైన వచ్చేసరికి 1 inch బార్డర్ వస్తుంది. ఇలా వస్తుందండి మీకు. ఇది వచ్చేసరికి పళ్ళు, ఇలా సింపుల్ పళ్ళు ఉంటుంది. ఇలా సింపుల్ పళ్ళు, ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుందండి. ఇలా డిజిటల్ ప్రింట్ అనేది మనం చేంజ్ చేసుకున్నాము. కొంచెం డిఫరెంట్ గా ఉండటం కోసం మనం ఇలా చేంజ్ చేసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు మీకు నేను దూరం నుంచి పెట్టుకుని అయితే చూపించేస్తున్నాను. బ్లౌజ్ కూడా చిన్న ప్రింట్ వేయించానండి యాక్చువల్ గా. అంటే బ్లౌజెస్ వాళ్ళు ఏంటంటే హ్యాండ్లూమ్స్ వాళ్ళు ప్లెయిన్ ఇస్తారండి. అలా ప్లెయిన్ కాకుండా నేను ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా చిన్న ప్రింట్ అయితే వేపించేసాను. ఇదిగోండి ఇలా వస్తుందండి డిజిటల్ ప్రింట్. మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను, ఇలా కూడా చూసుకోండి. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మీకు. ఓకేనా. ఇది షేడెడ్ లాగా చేయించానండి. కలరు హాఫ్ వైట్ ఒకటే కాదండి, చక్కగా షేడెడ్ లాగా లైట్ ఎల్లో, గ్రే, హాఫ్ వైట్ అలా షేడెడ్ లాగా వచ్చి చక్కగా ఇలా ఫ్లోరల్ డిజైన్, ఇలా లోటస్ గా మీకు వచ్చేస్తుంది డిజిటల్ ప్రింట్ అనేది. ఇది పళ్ళు వచ్చేస్తుంది. ఓకేనా. ఇలా వచ్చేస్తుంది చీర అంతా ఇలా వస్తుంది మీకు. ఇప్పుడు బ్లౌజ్ అయితే చూపించేస్తున్నాను. ఇదిగో చూసుకోండి, ఇది బ్లౌజ్. కొంచెం దగ్గరగా వస్తున్నాను, ఇలా చూసుకోండి. ఇది బ్లౌజ్ కదా, ఇది బ్లౌజ్ అండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసాను దీనికి. ఇలా వచ్చేస్తుంది మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్.
ఇలా వచ్చేస్తున్నాయి. చక్కగా మంచి చిన్న స్మాల్ 0 సైజు ట్యూలిప్స్ లాగా చిన్న మొగ్గల డిజైన్ లాగా ఉంటుందండి. ఇది మీకు బ్లౌజ్ మొత్తం చిన్న ట్యూలిప్స్ అండి. మీకు దగ్గరగా అందుకే చూపిస్తున్నాను. ఈ ట్యూలిప్స్ చాలా చిన్నగా ఉంటాయి, ఇలా వస్తాయండి. ఓకేనా? ఇది బ్లౌజ్. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి, ఇలా వస్తుందండి. ఓకేనా? ఇదండి, ఇలా స్క్రీన్ షాట్ ప్లీజ్. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 6,600. దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ఆఫ్ ది శారీ అండి. ఇది ఇంకా బ్యూటిఫుల్ గా వచ్చింది. రామాయణం కాన్సెప్ట్ అండి. ఇది యాక్చువల్ ప్యూర్ పట్టు అండి, ప్యూర్ హ్యాండ్లూమ్. మనకి వచ్చేసరికి మంగళగిరి పట్టు, ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు వచ్చేస్తుంది మీకు ఒక్కసారి ఇట్లాగా మొత్తం అంతా చూపిస్తున్నాను. దిస్ ఇస్ ద పళ్ళు అండి. ఇది పళ్ళుకి పైకి ఇట్లాగా మీకు ప్రింట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది అంతేనండి. కిందకు వచ్చేసరికి మీకు బార్డర్ 4 ఇంచెస్ బార్డర్ ఉంటుంది. 4 ఇంచెస్ బార్డర్ కింద వచ్చేసరికి ఇలా 1 ఇంచ్ బార్డర్ ఉంటుంది. ఇలా 1 ఇంచ్ బార్డర్ ఉంటుంది. ఓకేనా? ఇలా వస్తుందండి. ప్రింట్ వచ్చేసరికి ఇలా రామాయణం కాన్సెప్ట్ మొత్తం ప్రింట్, ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు. ఇదిగోండి ఇలా వస్తుందండి డిజైన్ మొత్తం. ఇంకా చీర అంతా ఇది వచ్చేసరికి ప్రింట్ ఇలా బ్లాక్ ప్రింట్ స్టైల్లో వచ్చేస్తుంది మీకు. బ్లాక్ ప్రింట్ స్టైల్లో మొత్తం చిన్న బొటాస్ లాగా, 0 సైజ్ బొటాస్ లాగా, రుద్రాక్ష బొటాస్ ఆ టైప్లో బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు నేను ఒకసారి ఇలా పెట్టుకుని అయితే చూపిస్తున్నా. గోల్డ్ కలర్ మీద మొత్తం మల్టీ కలర్ టైప్లో మీకు రామాయణం కాన్సెప్ట్ అండి. ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు గోల్డ్ కలర్ టైప్లో మీకు రామాయణం కాన్సెప్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇదిగోండి ఇలా వస్తుందండి. ఇది పళ్ళు ఆఫ్ ది శారీ. ఇవంతాను జస్ట్ వాష్ చేస్తే మీకు వాషింగ్ లో పోతుందండి. ఇవి డిజిటల్ ఏంటంటే మనం హ్యాండ్ ప్రింట్ కదా మనం వేయించేది, ఏదో ప్రింట్ వేసేసి కాదు కదండి. అందుకని కొంచెం మనకి మరకలు అనిపించిన వన్స్ మనం డ్రై వాష్ చేసేసుకుంటే అవన్నీ సెట్ అయిపోతాయి. ఓకేనా? అదేదో మరకలని మటుకు దయచేసి ప్యూర్ ఎస్పెషల్ హ్యాండ్లూమ్స్ ఇష్టపడే వాళ్ళకి నేను చెప్తున్నాను. హ్యాండ్లూమ్స్ లో ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయండి. హ్యాండ్లూమ్స్ అన్న తర్వాత అది మనం మిషన్ మీద చేసేది కాదండి. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్. మళ్ళీ చెప్తున్నాను, శ్రీ కమల క్రియేషన్స్ అనేది ఒక క్రియేషన్. మీరు డోంట్ కంపేర్ టు అదర్స్ అండి. ఇది నేను మళ్ళీ ఎస్పెషల్లీ చెప్పుకుంటున్నానని కాదండి, ఇది మళ్ళీ చెప్తున్నాను. శ్రీ కమల క్రియేషన్స్ అనేది అది క్రియేషన్. అది మీ వరకే ఉంటుందండి చీర. నేను ఇంకొకరికి అది ఉండనివ్వను. అదే మన కాన్సెప్ట్. ఓకేనండి? అది ఇలా చీర అయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ప్యూర్ హ్యాండ్లూమ్ మంచి సాఫ్ట్ గా ఉంటుంది. పట్టు కూడా మీకు ఇలా 2 స్టెప్స్ వేసుకోవచ్చు, ఇలా సింగిల్ స్టెప్ కూడా వేసుకోవచ్చు. మనకి ఇప్పుడు బ్లౌజ్ అనేది ఎలా వస్తుందో ఒక్కొక్కసారి నేను పెట్టి చూపించేస్తున్నాను. మీరు ఒక్కోసారి ఇలా చూసేసుకోండి. ఓకేనా? ఇదిగోండి ఇది బ్లౌజ్. ఇలా బ్లౌజ్ వచ్చేస్తుందండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మీరు చక్కగాను. మంచి డిజిటల్ ప్రింట్ విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా వస్తుందండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. మంచి రామాయణం కాన్సెప్ట్ చీర. ఇలా స్క్రీన్ షాట్. మంచి గోల్డ్ యాజ్ మెటీరియల్ అయితే మటుకు ఫ్యాబ్రిక్ ప్యూర్ పట్టు, ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు. చాలా సాఫ్ట్ గా ఉంటుంది. బార్డర్ కూడా మీకు ఎక్కడ ఏమి గుచ్చుకోదు. ఇలా ఉంటుందండి రామాయణం కాన్సెప్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీ. దీని కాస్ట్ వచ్చేసరికి 6,800. ఇలా స్క్రీన్ షాట్. ఇది ఒక చీర. ఇంకోటి మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఇది మీకు నేను 2 బ్లౌజెస్ అయితే చూపిస్తాను. ఓపెన్ అయితే చేయనండి. ఇది ఎందుకంటే నేను ఐరన్ పాలిషింగ్ చేయించేసాను, ప్లస్ ఫాల్ కూడా వేయించేసాను. కొంచెం వర్క్ చేయించినప్పుడు నలిగిందని నేను ఫాల్ వేయించేసి ప్యూర్ ఇదేంటంటే కోట అండి, ప్యూర్ జరీ కోటాలోనే ఇదొక ఇదిగోండి ప్యూర్ సిల్క్ కోట అంటారు కదా, ఆ సిల్క్ కోటాను చక్కగా మంచి రాయల్ బ్లూకి ఇలా కట్ వర్క్ ఇచ్చేసానండి. ఇలా కట్ వర్క్ మీకు పైన కింద బార్డర్ కి ఇలా కట్ వర్క్ వస్తుంది. నేను ఇంకా ఓపెన్ అయితే
చెయ్యట్లేదు. అని పైన కింద కట్ వర్క్ అండ్ ఇలా స్టోన్ వర్క్ కూడా వస్తుంది మీకు. ఆల్ ఓవర్ ఇలా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ ఇలా స్టోన్ వర్క్ వచ్చేస్తుందండి. ఇలా స్టోన్ వర్క్ వస్తుంది. ఇలా కట్ వర్క్ అయితే మీకు దగ్గరగా చూపిస్తున్నాను. వన్ పీస్ ఇలాగోండి ఇలా వచ్చేస్తుందండి. కట్ వర్క్ చక్కగాను ఇలా వచ్చేస్తుంది. ఇలా డిఫరెంట్ గా ఉంటుందండి. ఇది ప్యూర్ జరీ. ఇదిగోండి జరీ, ఇది జరీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది మీకు. ఇలా జరీ సాఫ్ట్ జరీ ఉంటుంది. పళ్ళులో ఇట్లా వస్తుందండి. ఇది వచ్చేసరికి మీకు ఇలా కట్ వర్క్ వస్తుంది. ఓకేనా? కొంచెం దూరం నుంచి చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ కట్ వర్క్ కొంచెం దూరం నుంచి అయితే చూసుకోండి. ఇలా దగ్గర నుంచి కూడా చూసుకోండి. ఇదిగోండి ఇంకా నేను ఇదైతే ఓపెన్ చేస్తే మళ్ళీ ఇదే ప్రాబ్లం అండి. ఒకసారి చూపిస్తానండి. ఇదిగోండి ఇలా వస్తుందండి మీకు. కింద బార్డర్కి వచ్చేసరికి వస్తుంది. పైన కింద కూడా బార్డర్కి పైన వచ్చేస్తాయండి మీకు. ఇలాగా ఇలా చూపిస్తున్నాను. ఇన్ కేసు దీనికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు పింక్ చేయండి. నేను అప్పుడు ఓపెన్ పిక్ వీడియో లాగా మీకు చూపిస్తాను. ఇది మంచి డిజైనర్ శారీ అండి. ఇది ఎవరు తీసుకుంటారో కానీ అసలు చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను టూ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ తో బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను. ఇలా చూసేసుకోండి. బ్లౌజ్ కాంట్రాస్ట్ పింక్ అండి. ఇది క్రేప్ సిల్క్ అండి. ఇది యాక్చువల్ గా ఇది క్రేప్ సిల్క్. ఇది మీకు ఇది వచ్చేస్తుందండి. బ్యాక్ సైడ్ యాప్లిక్ వర్క్ అంటే ఆ కట్ వర్క్ కి నేను మ్యాచ్ అయ్యేటట్టు ఈ బ్లౌజ్ ని ఇలా సెట్ చేశాను. ఇది బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ వస్తుంది మీకు. ఇలా బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా బ్యాక్ సైడ్. ఇప్పుడు ఫ్రంట్ చూసుకోండి. హ్యాండ్స్ కూడా ఇదిగోండి, హ్యాండ్స్ కూడా ఇలా యాప్లిక్ వర్క్ మొత్తం అంతా ఇలా వస్తుందండి. ఇలా వస్తుంది అంటే ఆ కట్ వర్క్ తగ్గట్టు మీకు నేను అలా చూపిస్తున్నాను. అది ఇలా స్క్రీన్ షాట్ అయితే నచ్చితే కనుక ఇలా తీసేసుకోండి. ఇలా వస్తుందండి. ఇలా వస్తుంది. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మీరు. ఓకేనా? చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుందండి చీర అయితే కనుక బుక్ చేసుకోండి. మనకి ఇది నిజంగా చెప్పాలంటే 20,000 సేల్ చేయాలండి ఈ చీర. నేను ఇలాంటి బ్లౌజులతో సెట్ చేసి, కానీ చాలా రీజనబుల్ గా ఇస్తాను. నేను పింక్ చేయండి ఒకసారి, దాన్ని బట్టి నేను ప్రైస్ డీటెయిల్స్ అనేది మీకు మెన్షన్ చేస్తాను. ఇది ఒక బ్లౌజ్ అండి. నేను ఇంకొకటి పట్టుతేనండి ఈ బ్లౌజ్ వేరే చీర మీదది, దానికి వేరే బ్లౌజ్ సెట్ చేసి నేను ఈ బ్లౌజ్ దీని మీద సెట్ చేసి చూపిస్తున్నాను. ఇది కూడా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. తాంజావూర్ స్టైల్లో పెయింటింగ్ వచ్చేస్తుంది మీకు. మీకు ఈ పెయింటింగ్ ఏంటంటే దీనికి ఆ కట్ వర్క్ స్టైల్ తగ్గట్టు ఇలా ఉంటుంది. ఈ బార్డర్ తో పాటు వచ్చి కట్ వర్క్ ఫ్రంట్ హ్యాండ్స్ కి ఉంటుంది. సేమ్ ఇదే హ్యాండ్ పెయింట్ బ్యాక్ సైడ్ కూడా వస్తుందండి. సేమ్ ఇదే బ్యాక్ సైడ్ కూడా వస్తుంది. మీరు డీప్ నెక్ కుట్టించుకోవచ్చు, హై నెక్ మీకు నచ్చినట్టు మీరు కుట్టించుకోవచ్చు అండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. సూపర్ గా ఉంటుందండి. ఈ కాంబినేషన్స్ 2 కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ 2 కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు దగ్గరగా దూరంగా కూడా చూపిస్తున్నాను. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఇంట్లో అయితే ఇంకా ఓపెన్ చెయ్యక్కర్లేదండి. నేనైతే ఎస్పెషల్లీ చెప్పేది అది. చాలా చాలా ఎలిగెంట్ గా డిజైన్ చేయించాను నేను. అందుకే ఇంకా ఓపెన్ చెయ్యట్లేదు, మీకు ఇలా చూపించేస్తున్నాను. ఓకేనా? ప్యూర్ సిల్క్ కోట, ప్యూర్ సిల్క్ కోట విత్ జెరీ బార్డర్ వచ్చేస్తుంది పైన కింద. అండ్ ఇలా కట్ వర్క్ వస్తుంది. ఈ కట్ వర్క్స్ కూడా ఎవరికైనా కావాలంటే మనం చేయించేస్తామండి. అంటే మీరు ఏదైనా ఎస్పెషల్ చీరలు తెచ్చుకున్నా ఇలాంటి కట్ వర్క్స్ అయితే కనుక చేయించేసి మీకు ఇస్తానండి. ఓకేనా? అదొక చీర అండి. ఇంకొకటి లాస్ట్ టైం కూడా చూపించాను. అప్పుడు బ్లౌజ్ పెద్దగా సెట్ అయినట్టు లేదని పక్కన పెట్టి నేను నీట్ గా ఇది కూడా అండి ప్యూర్ నేను 2 టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నానండి. దీంట్లో ఇదేంటంటే మనకి ఆర్గాన్జాలో మనకి చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి. నేను అవన్నీ చూసి 2 టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ని నేను చూస్ చేసుకున్నాను. అంటే డ్రెస్సెస్ కానీ లెహంగాస్ కానీ ఇంకొక టైప్ ఆఫ్ స్టిఫ్ గా ఉంటుంది ఆర్గాన్జా అది. అండ్ చీరలకి అయితే మటుకు ఈ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఆర్గాన్జా
చాలా 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 బాగుంటుందండి. నేను దాన్ని బట్టి చూస్ చేసుకుని ఇలా హ్యాండ్ పెయింట్ చేయించాను. చీర అంతా లైట్ పేస్టులు మనం ఫస్ట్ డైయింగ్ చేయించాము. ఇది లైట్ ఫ్యాబ్రిక్ ని ఇలా డై చేయించి ఇలా నేను ఫ్లోరల్ డిజిటల్ పెయింట్ అంటున్నాను. ఇది హ్యాండ్ పెయింట్ అండి. ఇది హ్యాండ్ పెయింట్, డిజిటల్ పెయింట్ కాదు. ఇలా హ్యాండ్ పెయింట్ నేను చేయించేసాను. ఓకేనా, చాలా మీకు ట్రాన్స్పరెంట్ గా ఉండదు. నేనైతే ఓపెన్ పిక్ చేయట్లేదు, కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నాకు కనెక్ట్ అయితేనే ఇది ఓపెన్ చేసి చూపిస్తానండి. అది మటుకు క్లియర్ గా చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనెక్ట్ అవ్వండి. ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, మీకు ఎలా వస్తుంది, చీర కట్టుకుంటే ఎట్లా ఉంటుంది అనేది నీకు నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో కూడా మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడైతే ఓపెన్ చేయట్లేదండి, మీరు అలా చూసేసుకోండి. ప్యూర్ ఆర్గాన్జా. ఇంకొక ఆర్గాన్జా కూడా చూపిస్తున్నాను నేను. ఇదిగోండి, ఇదైతే నాకైతే అంత ఇది కూడా హ్యాండ్ పెయింటెడ్ ఆర్గాన్జా. ఇది నాకు అంత అంటే చీరలకైతే అంత కంఫర్ట్ గా అనిపించదు. కొంచెం స్టిఫ్ గా లెహెంగాలకైతే బాగుంటుందండి. అందుకని నేను లెహెంగాకి ఇది పైన బ్లౌజ్ కి అన్నట్టు ఇలా సెట్ చేసేసి నేను ఉంచాను. ఓకేనా, ఇది ఇంట్రెస్ట్ ఉన్నారు. అలా హ్యాండ్ పెయింటెడ్, ప్యూర్లీ హ్యాండ్ పెయింటెడ్ అండి. ఇది వచ్చేసరికి ఇలా ఉంటుంది. మన ఫ్యాబ్రిక్స్ కానీ డిజైనింగ్ కానీ తెలుసు కదా, ఇట్లా ఉంటుంది. ఇప్పుడు దీని బ్లౌజ్ అయితే మీకు చూపిస్తున్నాను నేను. ఇదిగోండి, ఇలా డిఫరెంట్ గా ప్లెయిన్ పట్టు మీద యాప్లిక్ వర్క్, బెనారస్ క్లాత్ తో యాప్లిక్ వర్క్ అనండి. మన ఇవన్నీ చూసారు కదా, కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి బ్లౌజెస్. ఇదిగోండి, ఇలా బెనారస్ క్లాత్ తో ఫుల్ జాల్ వర్క్ లాగా మొత్తం అంతా డిజైన్ చేయించామండి. ఈ బ్లౌజ్ ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఇది హ్యాండ్స్ కి వస్తుంది. ప్లస్ మీకు బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ వచ్చేస్తుంది. దీనికి ఎట్లా చక్కగా మంచిగా పెయిరప్ చేసేసాను నేను. బ్లౌజ్ అయితే దీనికి ఇలా పెయిరప్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు అసలు ఈ చీర కూడా ఎవరు తీసుకుంటారో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇలా యాప్లిక్ వర్క్ అనేది ఇది కూడా ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నానండి. యాప్లిక్ వర్క్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది పట్టు. ఇలా యాప్లిక్ వర్క్ స్టైల్లో మొత్తం అంతా ఈ బ్లౌజ్కి చాలా పర్ఫెక్ట్ గా సూట్ అయిందండి. ఈ చీరకైతే ఇది బుక్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. ప్యూర్ ఆర్గాన్జా విత్ హ్యాండ్ పెయింట్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ తో వచ్చిన డిజైనర్ బ్లౌజ్ అండి. ఓకేనా, ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే మీకు దగ్గరగా దూరంగా కూడా చూపిస్తున్నాను. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 6,500 అండి. ఇది 6,500 దీని కాస్ట్. అండ్ వన్ మోర్ డిఫరెంట్ హ్యాండ్లూమ్ సారీ అండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ సారీ. అసలు ఎంత డిఫరెంట్ గా ఉందంటే అంత డిఫరెంట్ గా ఉంది. వన్ మోర్ బ్యూటిఫుల్. ఇదిగోండి, మొత్తం చీర అంతా ఇది కంచి కాటన్ అండి. యాక్చువల్ గా చెప్పడం ఫ్యాబ్రిక్ మర్చిపోయాను. ఇది కంచి కాటన్. ఇదిగోండి, ఇది కంచి డార్క్ బ్లూ అండి. అసలు కలర్ బాగుంది ముందల. ఇదంతా బ్లాక్ ప్రింట్. నేనైతే 2 కలర్స్ ఏమంటే వాళ్ళు ఇంకా ఇలా 2 కలర్స్ నే అలా సింగిల్ 2 కలర్స్ ఒక కలర్ నే ఇలా సింగిల్ కలర్ లో వాళ్ళు సెట్ చేశారు. కానీ చాలా బాగుండి వచ్చిందండి. ఇది అసలు ఇదిగోండి, ఇది పళ్ళు ఆఫ్ ది శారీ. మంచి కంచి బార్డర్ వచ్చేస్తుంది మీకు. పైన వచ్చేసరికి 2 ఇంచెస్ బార్డర్. పైన వచ్చేసరికి ఇలా 2 ఇంచెస్ బార్డర్. ఇలా 2 ఇంచెస్ బార్డర్ వస్తుంది. పైన మంచి బ్లాక్ ప్రీకాక్స్ నే బ్లాక్ ప్రింట్ గా అలా వేయించండి. 2 ఇంచెస్ బార్డర్. మీకు ఇప్పుడు ఈ పైది కూడా చూపిస్తున్నాను ఉండండి. బార్డర్ ఇదిగోండి ఇలా వచ్చేస్తుందండి. మీకు కంచి బార్డర్ ఇలా వచ్చేస్తుంది. టెంపుల్ స్టైల్లో ఇలా కంచి బార్డర్. ఇలా దూరం నుంచి కూడా చూసుకోండి. ఇలా కంచి బార్డర్ ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు రాయల్ బ్లూ అండి. రాయల్ బ్లూకి డిఫరెంట్ హ్యాండ్లూమ్. మీకు ఎక్కడ ఇది నిజంగా చెప్పాలంటే శ్రీకమల క్రియేషన్స్ ఏనండి. ఈ చీర అయితే అంత బాగుంది. మంచి రాయల్ బ్లూకి ఇలా దూరం నుంచి అయితే చూసుకోండి ఇలా వచ్చేస్తుంది. మీకు బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి. ఇంకా బాగుంది బ్లౌజ్ అయితే. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. పళ్ళు చక్కగా మీకు ఇది 6 yards శారీస్ అంటారు కదా,
6 మీటర్స్ శారీ ఉంటుంది. శారీలో రన్నింగ్ బ్లౌజ్ వస్తే నేను దాన్ని తీయలేదు, ఇలా మంచిగా బ్లాక్ ప్రింట్స్ తో ఇలా సెట్ చేసేసాం మనం చీరనైతే. హ్యాండ్ బ్లాక్ ప్రింట్ తో ఇలా పీకాక్స్ ని డిఫరెంట్ గా అయితే సెట్ చేశాను. లైట్ వెయిట్ ఉంటుంది, కంచి కాటన్, ప్యూర్ కంచి కాటన్. ఇదిగోండి, ఇప్పుడు దానికి తగ్గట్టు మనం బ్లౌజ్ ని, ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ని ఇలా ముగ్గు డిజైన్ ఏనండి, కానీ ముగ్గులో కూడా చూడండి ఎంత డిజైన్ అంటే దీంట్లో ఇది హ్యాండ్ పెయింట్ చేయించానండి. ఫస్ట్ ఈ ముగ్గుని హ్యాండ్ పెయింట్ చేయించి మళ్ళీ యాప్లిక్ కింద సెట్ చేశాను, కానీ ఓన్లీ హ్యాండ్స్కే. ఇప్పటికే నాకు చాలా అయింది దీనికి, అందుకని ఓన్లీ హ్యాండ్స్ తో ఆపేసానండి. అది మీకు కావాలంటే జస్ట్ పైన ప్యాటర్న్ స్టైల్ ఏదైనా పెట్టించుకుని కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి. చాలని ఇంకా అక్కడతో ఆపేసాను. ఇది ఇలా వస్తుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికైతే మంచి కస్టమర్లు ఉన్నారండి. ఈ హ్యాండ్లూమ్స్ కి అయితే నా దగ్గర ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి. ఇదైతే అసలు పర్సనల్ గా చాలా నచ్చిందండి. మీకు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇది హ్యాండ్ పెయింటెడ్ చేసిన దాన్ని మళ్ళీ యాప్లిక్ కింద ఇలా ట్రాన్స్ఫర్ చేయించాను నేను. ముగ్గు డిజైన్ లోనే ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ తో నేను చేసుకున్నానండి. ఈ క్రియేషన్ మనం చేసిందే, బయట వాళ్ళదైతే కాదు. ఒక్కసారి ఇలా చూసుకొని మీరు ఇలా చక్కగా హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు. మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈచ్ వన్, ఓకేనా. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 5,700 అండి, 5,700. ఇంకొకటి ఇవి కోటాస్ ఉన్నాయండి, డిఫరెంట్ కోటాస్. ఒక 4 to 5 శారీస్ ఉన్నాయి, అవి మీకు చూపించేస్తాను. ఇది క్రోషియా బార్డర్ టైప్ లో వస్తుంది. ఇది కూడా 6 మీటర్స్ ఏనండి చీర. ఇలా క్రోషియా బార్డర్ విత్ హ్యాండ్ పెయింట్ అండ్ ఇలా మిర్రర్ వర్క్ తో ఇలా డిజైన్ చేయించామండి. అదేనండి శ్రీకమల డిజైనర్స్ అంటేనే కాన్సెప్ట్ అది. ఇది ఉండదు ఎక్కడ మీకు మార్కెట్ లో, ఇలా మిర్రర్ వర్క్ ఉండదు. ఇలా క్రోషియా బార్డర్ సెట్ చేసి ఉన్నా కూడా ఇలా డిఫరెంట్ గా హ్యాండ్ పెయింట్ ని మనం ఇలా సెట్ చేసి, క్రోషియా బార్డర్ లైట్ పింక్ అండి, పింక్ కి ఇలా వచ్చేస్తుంది చక్కగా. ఇలా హ్యాండ్ పెయింట్ ఇక మొత్తం ఆల్ ఓవర్ హ్యాండ్ పెయింట్ చీర అంతా ఇలాగే ఉంటుంది మీకు. ఇది పళ్ళు కదా. మీకు ఇప్పుడు నేను బ్లౌజ్ ని ఏది పెట్టానో చూపిస్తున్నాను. ఇదిగోండి, మంచి కాంట్రాస్ట్ లైట్ గ్రీన్ అండి. ఇలా పర్ల్ వర్క్ వచ్చింది ఉంటుంది, ఇలా పర్ల్ వర్క్ వస్తుంది. ఆల్ ఓవర్ స్టైల్లో ఉంటుందండి బ్లౌజ్, ఆల్ ఓవర్ స్టైల్లో ఉంటుంది. ఇలా పర్ల్ వర్క్ వచ్చేసరికి ఆల్ ఓవర్ స్టైల్లో ఇలా వచ్చేస్తుంది. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. 3,800 ఓకేనా. స్క్రీన్ షాట్ ప్లీజ్. హ్యాండ్ పెయింట్ అండి, చక్కగా ఫ్రీ హ్యాండ్ పెయింట్ అంటారు చూసారా, అదండి. లైట్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇంకొకటి ముగ్గు డిజైనే, కానీ కొంచెం డిఫరెంట్ గా చేయించాను. ఇది కూడా ఒక్కసారి చూపించి, ఇది కూడా 6 yards అండి. ఈరోజు చూపించేవన్నీ 6 yard శారీసే. ఇదిగోనండి, ఇది వచ్చేసరికి మంచి, ఇది డిజిటల్ ప్రింట్ లో చేయించాను. ఈ ముగ్గుని ఇలా డిజిటల్ ప్రింట్, మనకి కింద బార్డర్ వచ్చే లైట్ బ్లూ అండి, లైట్ బ్లూ. ఇది కూడా కట్టుకుంటే బాగుంటుందండి, ఎస్పెషల్లీ అది. ఇలా దగ్గర నుంచి దూరం నుంచి ఇలా చూసుకోండి, మీకు దగ్గరగా దూరంగా కూడా వస్తున్నాను, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. లైట్ వెయిట్ ఉంటుంది, కోటా కాటన్ అండి, లైట్ వెయిట్ ఉంటుంది కోటా కాటన్. ఇదిగోండి, ఇది వచ్చేసరికి సింపుల్ జెరీ వస్తుంది మీకు. పళ్ళు ఇలా సింపుల్ జెరీ వస్తుందండి, పళ్ళు వచ్చేసరికి ఇలా సింపుల్ జెరీ, ఓకేనా. ఇలా వస్తుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఇలా ఇదిగోండి కోటా కాటన్ ఇలా వచ్చేస్తుంది మీకు. దీనికి ఇప్పుడు బ్లౌజ్ మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, అలా ఆ ముగ్గు డిజైన్ కాన్సెప్ట్ నే మనం మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఉంటుందండి. ఇది యాప్లిక్ వరకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఉంటుంది. ఫ్రంట్ హ్యాండ్స్ కట్లో వచ్చే, హ్యాండ్స్ కలా ఇచ్చేసాము కదా, ఇలా హ్యాండ్స్ కి ఇచ్చేసాము. ఇలా హ్యాండ్స్ కి ఇచ్చేస్తే ఇలా బ్యాక్ సైడ్ హై నెక్ వస్తుంది, ఇలా బ్యాక్ సైడ్ హై నెక్ వస్తుంది. ఇది కుట్టించుకుంటే గనక ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఇది ఇలా వస్తుంది. ఈ ముగ్గు డిజైన్
లైట్ అంటే ఈ కాంబినేషన్ బ్లౌజ్ కుదరటం అనేది కొంచెం కష్టం. అలాంటిది ఈ బ్రౌన్ కాంబినేషన్ మనం ఇట్లా ముగ్గుల డిజైన్ తోనే సెట్ చేసి మళ్ళీ బ్లౌజ్ ని ఇలా సెట్ చేసేసరికి కొంచెం డిఫరెంట్ గా అనిపించి చాలా కట్టుకుంటే బాగుంటాయండి. యాక్చువల్ ఇలా మనం చూసే కన్నా ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా? దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ కోటా శారీ. దీని కాస్ట్ వచ్చేసరికి 3800. ఇది ఒక చీర అండి. ఇంకోటి రెడీమేడ్ బ్లౌజ్ తో చూపిస్తున్నాను. కోట లైట్ పిస్తా గ్రీన్ అండి. పిస్తా గ్రీన్ కి పింక్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది అండ్ హ్యాండ్ పెయింట్. ఇదిగో లైట్ పిస్తా గ్రీన్ విత్ పింక్. ఇదిగో ఇది బంచ్ మీకు కట్టుకుంటే కోటా కాటన్. ఇది కూడాను బంచ్ కట్టుకుంటే ఇలా వస్తుందండి. 2 బంచెస్ అండి. ఇక్కడ మీకు సింగిల్ స్టెప్ వేసుకోవచ్చు. కావాలంటే ఇలా దూరం నుంచి చూపిస్తున్నాను. ఇలా సింగిల్ స్టెప్ వేసుకోవచ్చు. లేదంటే సింగిల్ స్టెప్ వద్దు అనుకుంటే ఇలా డబుల్ స్టెప్ ఇలా కూడా వేసుకోవచ్చు అండి. మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. పిన్ కరెక్ట్ గా పెట్టుకుని సెట్ చేసుకుంటే కనుక కొంచెం కింద